ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇది వచ్చేసి నిన్నటి లాగ్ అనమాట. ఇంక మార్నింగ్ అడావుడైతే చెప్పొద్దు, దట్టు పిల్లలు స్కూల్ ఉన్నప్పుడైతే మరీ ఎక్కువ ఉంటుందండి. ఇవాళైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచిపోయాను. అసలు నిద్ర మేల్కు రాలేదండి. ఇంక అందుకే ఫుల్ హడావుడిగా అయితే ఉంది. ఇంక మార్నింగ్ అయితే చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో పక్కన ఏంటంటే పొటాటో కర్రీ చేద్దామని ఇంకా కర్రీకి అయితే వేసేస్తూ ఇంకో పక్క పిల్లల కోసం అయితే పాలు అయితే కాగబెట్టేస్తున్నాను. వాళ్ళైతే బ్రష్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే స్నాక్స్కి పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఆల్మండ్స్ అయితే వదిలేస్తున్నాను. ఇలా ప్యారలర్గా ఒక రెండు పనులు 3 పనులు ఒకసారి చేసేసుకుంటున్నాను. ఇంకా మనం ఎంత అడౌడ్గా చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ లెగిస్తే ఆ డిలేనే అయిపోతుంది. రోజంతా అలాగే అయిపోతుంది. ఇంకా దట్టు ఈరోజు ఏంటంటే అత్తయ్య గారు అరిసెలే వండుదామని అయితే చెప్పారండి. ఎందుకంటే మా బావగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళటానికని అరిసెలు అయ్యి వండుదామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మిల్లుకి అయితే వెళ్ళారు మా వారు బియ్యం అది పట్టించుకోవటానికి. ఇంకా నాకు తెలిసి ఈ రోజుల్లో పనే ఉంటుందని ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీకి వచ్చేసి పొటాటోస్ అవి వేసేసి దాంట్లో ఉప్పు కారం అది వేసి మగ్గబెట్టేసి వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ గ్యాప్లో నేను పిల్లలకు పాలు కూడా ఇచ్చేసాను. వాళ్ళు పాలు అది తాగేసి స్నానం అది చేసేసి వచ్చారు. ఇంకా హనీకి వచ్చేసి రెడీ చేసేసి జెల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకొక 2 మినిట్స్ లేట్ అయి ఉంటే బస్సు వెళ్ళిపోయేది. అంత అడావుడు అయిపోయింది. అందుకే వీడియోలు కూడా సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా వాళ్ళు వెళ్ళాక మేము బ్రేక్ఫాస్ట్ అది చేసాడు 10 అయిపోయింది. ఇంకా 10:30కి అలా స్టార్ట్ చేశారండి అరిసెలు ఉండటం. మేము ఎప్పుడు అరిసెలు ఉండనా ఈ పాకంలో వేసి పిండిలా కలుపుతారు కదా, ఇంక మా వారినే కలుపమంటాము. ఎందుకంటే వేడి మీద పిండి వేసినప్పుడే కలిసిద్ది కదా, తర్వాత అయితే కలవదు. మనకమైతే అంత ఫాస్ట్గా కలపలేమని చెప్పేసి ఇంక మా వారు హెల్ప్ అయితే తీసుకుంటాము. ఇంక మా వారు వచ్చేసి అది కలిపేసి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ వచ్చేసి పొయ్యి అది కూడా ఫిట్ చేసేసారండి. ఎప్పుడు వండినా బయటే వండేవాళ్ళం. బయట వసారులు అయితే పెట్టుకుని ఇప్పుడు పనులు అవి జరుగుతున్నాయి కదా పైన, ఇంక ఇసుక అది ఇంకా అటు ఇటు తిరిగేవాళ్ళు ఇంకా అందరూ బయట ఉన్నారని చెప్పేసి ఇంకా బయట కూడా ఖాళీ లేదండి. ఇంకా అందుకే ఇలా లోపల పెట్టి అయితే వండేస్తున్నాము. చూసి చలివిడైతే ఇలా రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఒక పక్కన వచ్చేసి ఫస్ట్ అయితే నూనె అది కాగేలోపు మా పక్కింటి ఆంటీ వాళ్ళు అది కూడా వచ్చారండి మాకు హెల్ప్ చేయడానికి. పల్లెటూరు కదా, చక్కగా పిలవంగానే వచ్చేస్తారు ఇక్కడ హెల్ప్ చేయడానికి. అందుకే మాకు ఎన్ని వండినా కూడా అలిసిపోయినట్టు అయితే అనిపించదండి. వాళ్ళు వండుకున్నప్పుడు మేము కూడా అలాగే వెళ్తాము, మేము వండుకున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే వెళ్తారు. ఇలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు పల్లెటూరులో. నాకు నచ్చే విషయం అయితే ఇదేనండి. ఇక్కడ అత్తయ్య వచ్చేసి నెయ్యి తరిసెలు అయితే వండుతున్నారు. ఫస్ట్ నెయ్యి అయితే వేసేసారు. ఇదంతా నెయ్యేనండి, ఆయిల్ అది ఏమీ వేయలేదు. బావగారికి నెయ్యి తరిసెలు అంటే ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఉండేసి నేనైతే ఇలా తీస్తున్నాను. ఎప్పుడు అరిసెలు వండినా నా డ్యూటీ ఇదే అనమాట. ఇలా గరిటెల్లో తీసి ఇలా గట్టిగా నొక్కుతారు కదా అలాగా. ఇంకా సెకండ్ అయితే బాగా చేతులు అయితే నొప్పి వస్తాయండి, గట్టిగా వత్తాలి కదా ఇవి. ఇంకా చూసారా ఇలాగైతే వండేస్తున్నాం మేము అరిసెలు. మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. నాకు పెద్దగా అరిసెలు అన్న కొబ్బరి బూరలు అన్న ఇవైతే నచ్చవండి. నాకు నచ్చేయల్లా పల్లి అదే ఏమంటారు పప్పు చెక్క అంటారు కదా, ఇంకా అవి నువ్వుల చెక్క పప్పులుండ్లు ఇలాంటివి అయితే నచ్చుతాయి. కానీ పెద్దగా అరిసెలు బూర్లు ఇవంత ఇదిగా నచ్చవండి. కాకపోతే మా ఇంట్లో వాళ్ళందరికీ అరిసెలు బూర్లు ఎక్కువ తింటూ ఉంటారు, ఇష్టము. అందుకే ఎక్కువ మేము ఇవే చేస్తూ ఉంటాము. ఇంకా అరిసెలు అయితే ఇన్ని వండి పక్కన పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి చక్కలకి అయితే కలుపుతున్నారండి. 1 గ్లాస్ తడిపిండికి 1 గ్లాస్ పొడిపిండి లెక్క అయితే తీసుకున్నారు ఇక్కడ. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు వెన్నపూస అయితే వేసేస్తున్నారు. దీంట్లోనే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి అది కూడా వేసేసి సాల్ట్ అయితే వేసుకుని పెసరపప్పు కూడా వేసి కలిపేస్తున్నారు. ఇక్కడ చూసారా అరిసెలు అయితే ఇన్ని అయినాయండి. 2 కేజీలు బెల్లం అయితే వేశారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా చక్కలకైతే కలుపుతున్నారని, పెసరపప్పు కూడా వేశారండి. వేసి సాల్ట్ అయితే తగినంత వేసుకుని కలిపేసుకోవటమే. మనము వెన్నపూస వేస్తాం కదా, చాలా బోల్గా వస్తాయండి, బాగుంటాయి టేస్ట్ అదిని. ఇంక ఇక్కడ వచ్చేసి చేతితో అయితే నొక్కేస్తారండి చెక్కలు. ఇప్పుడు ఈ ఆంటీ ఉన్నారు కదా, ఈ ఆంటీ అయితే చాలా బాగా ఒత్తుతారండి. చేతులతోనే ఫింగర్స్తోనే ఒత్తేస్తారు చెక్కలు ఇన్నిని.
ఇలాగైతే వాళ్ళిద్దరు చేస్తున్నారు. మా అత్తయ్య గారు అయితే వేయించుతున్నారు. మేము 10:30కి స్టార్ట్ చేస్తే 3 అయ్యిందండి ఇవన్నీ వండటం అయ్యేటప్పటికి. ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్లో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది నా కోసం, మా పిల్లలు అయితే చేశారు. ఇంకా చూసారా చెక్కలు అయితే సగం అయితే వండారండి. ఇంకా కొంచెం పిండి అయితే కలిపేస్తున్నారు. ఫస్ట్ వెన్న, ఉప్పు, అలాగే పెసరపప్పు, కారం అన్నీ వేసి కలిపేస్తారు కదా, అదంతా ఒక పక్కన పెట్టేసి మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసి తడిపి పక్కన పెట్టుకోవాలంట. మొత్తం పిండి అంతట్లోకి ఒకేసారి వాటర్ వేసేసి తడిపేసుకుంటే ఏమవుతుందంటే పిండి అయితే నానిపోతుందంట. ఒకదానికొకటి చక్కలు అయితే అతుక్కుపోయి సరిగ్గా ఏగవంట, కట్టుకేస్తాయని ఇంకా కొంచెం కొంచెం పిండి అయితే యాడ్ చేసేసి ఇలాగైతే కలిపేస్తున్నారు. ఇంకా ఒక పక్క నుండి వాళ్ళైతే ఇలాగైతే ఫింగర్స్తో చూసారా ఆ ఆంటీ అయితే ఒత్తుతున్నారు. అలాగైతే ఒత్తేస్తారు ఇలాగ చెక్కలు. మా పిల్లలు అయితే చెక్కలు, బూందీ ఇలాంటి కారపై అయితే ఇష్టంగా తింటారండి. స్వీట్స్ అయ్యి పెద్ద ఇంట్రెస్ట్గా తినరు. ఇంకా ఇవన్నీ వండటం అయ్యేటప్పటికి 3 అయ్యింది అన్నాను కదా, చూసారా ఇన్ని అయితే వండామండి. చూసారా ఎంత టెంప్టింగ్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఇంకా పిండి వంటలన్నీ. నా పెళ్ళైన కొత్తలో అయితే అత్తయ్య గారు వాళ్ళు ఇలాగ అద్దేవాళ్ళు కాదు. నువ్వులు అయితే చలివిల్లోనే డైరెక్ట్గా వేసేసేవాళ్ళు పానకంలో. ఇంక మేము అలా కాదు, ఇలా పైన అద్దుకుంటాం బాగుంటాయి అంటే ఇంక అప్పటి నుంచి ఇలాగైతే అలవాటు అయిపోయింది. మమ్మల్ని చూసి ఇంకా మా చుట్టుపక్కల అందరూ కూడా ఇలాగే పైన అద్దుకుంటారు అరిసెల్లోకి. ఇంకా 7 అయ్యిందండి ఇప్పటికి టైము. ఇంకా నేను అవన్నీ వండటం అయ్యాక అందరం లంచ్ చేసి ఇంకా గిన్నెలు కడుక్కొని ఇల్లు ఊడ్చుకొని ఈలోపు పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అది పెట్టుకుని ఇల్లంతా తడిబట్టలు అయితే వేసానండి. వేసేటప్పటికి 7 అయ్యింది. దేవుడి రూమ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను పూజ చేసుకోవాలని. ఇంక మా పిల్లలు అయితే చూసారా పాపం వచ్చారు. ఇంకొచ్చిన దగ్గర నుంచి రాస్తూనే ఉంటుందండి హనీకైతే వర్క్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. కన్నా అయితే హోంవర్క్ అయిపోయింది వాడిది. ఇంకా వాడైతే వీడి బొమ్మలు అయితే తెచ్చుకొని ఇలాగైతే ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా నేనైతే అప్పటికే 7 అయిపోయింది కదా, పిల్లలకి ఇంకా డిన్నర్కి అన్నం అయితే పెట్టేశాను. అన్నం పెట్టేసి నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఆ రోజు అయితే ఒక స్పెషల్ డే, దట్టు గురువారం కూడా వచ్చిందండి. ఇంకా అందుకని నేను ఖచ్చితంగా పూజ చేసుకోవాల్సిందే అని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చుని. మార్నింగ్ పూట ఫుల్ అడావుడైపోయింది పని, దట్టు పిండి వంటలు అయితే వండాం కదా, ఇంకా అందుకే ఇంకా స్నానం కూడా చేయలే. 7 o'clock చేశానండి నా స్పెషల్ డే రోజు మాత్రం. స్పెషల్ డే అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా, ఆ రోజు వచ్చేసి నా బర్త్డే అండి. ఇంకా నా బర్త్డే రోజు అయితే ఇలా జరిగింది. సమ్ టైమ్ హ్యాపెన్స్ అన్నట్టు ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకనే ఆ రోజు 7:30 అయినా పర్వాలేదని చెప్పి ఇంకా అప్పుడే దీపం అయితే పెట్టుకున్నాం ప్రశాంతంగా దేవుడి దగ్గర. ఇంకా నాకైతే మా వారి మీద కోపం వచ్చేసిందండి. ఎందుకంటే మేము ఇంట్లో ఏం పెద్ద సెలబ్రేట్ చేసుకోం, కానీ ఇంకా బర్త్డేస్కి ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాము. ఇంకా ఆ రోజు గుడికి కూడా తీసుకెళ్ళలేదు. తను కూడా బిజీగానే ఉన్నారు, చేలోకి వెళ్ళారు. ఇంకా అందుకనే నేను పిల్లలకి డిన్నర్ అది పెట్టేసి గిన్నెలు వేసి అద్దుకుని పడుకున్నాను. ఇంకా అప్పుడు తెప్పించారండి మా పిల్లలు కేక్ నా కోసం. ఇంక మా పిల్లలు ముగ్గురు అయితే ఇంకా కేక్ తెచ్చేదాకా ఊరుకోలేదంట వాళ్ళ నాన్నని. ఇంకా మా బావగారు మా వారైతే బయటకు వెళ్ళారు చేలోకి. ఇంకొస్తూ నా కోసం అయితే ఇలా కేక్ తెచ్చి సర్ప్రైజ్ అయితే చేశారు. నాకు పెద్దగా కేక్ కట్ చేయటం, సెలబ్రేట్ చేయటం ఇష్టం ఉండదు, కానీ అసలు నా కేక్ చూసి మా పిల్లల ముఖం అయితే వెలిగిపోయిందండి నిజంగా. ఇంకా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మా అమ్మ కేక్ కట్ చేస్తుంది, మా నాన్న కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారని. ఆ హ్యాపీనెస్ ముందు మనం కొన్ని వాటికి ఇష్టం ఉన్నా ఇష్టం అవ్వకపోయినా చేసుకోవాలి సెలబ్రేట్ అని అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే ఏం ఎక్సైట్ అయిపోతున్నారో మా పిల్లలైతే చూసారా, ఇలాగైతే చేస్తున్నారండి. రెండులో కొంచెం నాయిస్ ఎక్కువ ఉందండి, ఏమొకసారి అనిపిస్తుంది ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ అని. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కొంచెం డల్ అయిపోయానండి, ఎందుకంటే మా అమ్మ ఎందుకో బాగా గుర్తొచ్చేసింది నాకు. ఇంకా అందుకనే కొంచెం డల్ అయ్యాను. ఇంకా మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్కి అన్నీ మర్చిపోయానండి. అసలు వాళ్ళ ముగ్గురు అయితే ఎంత ఎక్సైట్ అయిపోయారో కేక్ తెప్పించి. ఇంకా వాళ్ళ డాడీకి వాళ్ళ పెద్దనాన్నకి అయితే వాళ్ళే ఫోన్ చేసి కేక్ తెమ్మని, మళ్ళీ ఏ ఫ్లేవర్ అయితే నాకు ఇష్టమో అని కూడా వాళ్ళు చెప్పేశారంట. ఇంకా ముగ్గురు భలే సెలబ్రేట్ చేశారండి. మా బావగారు వాళ్ళ పాప, మా పిల్లలు ఇద్దరు. ఇంక మా బావగారు వాళ్ళ పాప కూడా ఈ రోజైతే వెళ్ళిపోతున్నారండి. చాలా బాగా అలవాటు అయిపోతుంది, పిన్ని అని ఇంక వెనకాలే ఉంటుంది. వీళ్ళు వెళ్ళాక కొన్ని రోజులు అయితే ఏమి తోచనట్టు అయిపోతుందండి. వీళ్ళు వస్తే డేస్ ఎంత తొందరగా గడిచిపోతాయో అన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే చూసారా కేక్ అయితే ఎలా పూసేస్తున్నారు, నాకు అసలే పింపుల్స్ వస్తున్నాయి
వేయకండి అంటే కూడా వినట్లేదు. అలాగైతే పూసేస్తున్నారు. వాళ్ళ బాబాయ్కేమో వెళ్ళి నోట్లో పెడుతుంది, నాకేమో మొహానికి అయితే పూసేసింది. ఇలా ఉంటుందండి, ఫ్రెండ్స్గా ఉంటాం మేము. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే నాకు నిజంగా చెప్తున్నా ఒక 1 వీక్ వరకు నేను ఏంటో బోర్గా అయితే ఉంటుంది నాకు. ఇంకా వీళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంకేంటోగా ఉంటుంది, ఇల్లంతా ఖాళీగా అయితే అనిపించేస్తుంది. ఇంక ఇలాగైతే అయిపోయిందండి నా బర్త్డే సెలబ్రేషను కదా. ఈవినింగ్ బాగా డల్గా ఉన్నానని ఇంక నార్మల్ డ్రెస్సే వేసేసుకున్నానండి. నాకు అసలు తెలియదు వీళ్ళు తెస్తున్నట్టు కూడా. ఇంక నేనైతే డ్రెస్ మార్చుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. మా కన్నా అయితే అమ్మ మెల్ట్ అయిపోతుంది, కూల్ కేక్ మెల్ట్ అయిపోతుందని ఊపిరి ఆడలేదండి. ఇంక నేను అందుకే అయినా కూడా అప్పటికే 8:30 అలాగ అయిపోయింది. ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేదు. ఇంక అందుకే నార్మల్ డ్రెస్ మీదే కేక్ అయితే ఇలా కట్ చేసేసాను. ఇలాగైతే అయిపోయిందండి. మీరు కూడా అయితే నన్ను అయితే బ్లెస్ చేసేయండి. మావయ్య అయితే బయటకు వెళ్ళారండి, వచ్చేదాకా ఆగి వచ్చాక కట్ చేద్దామన్నా వినలేదు వీళ్ళు. ఇంక మేము జస్ట్ కట్ చేస్తాం. ఇంకా అప్పుడు మావయ్య కూడా వచ్చారు. ఇంక మావయ్యకి కూడా పెడుతున్నాను. అందుకే నాకన్నా పొద్దున్న నుంచి హ్యాపీ బర్త్డే అనుకుంటా తిరుగుతున్నావు అని అయితే అంటున్నారు ఇక్కడ మావయ్య. ఇంక ఇలాగైతే జరిగిందండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూసారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్.